సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా బ్లాక్ బాస్టర్ హైలైట్. అసలుకి ప్రభాస్ నుంచి ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలే. మారుతి ఇలా చూపిస్తాడు ప్రభాస్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలే. అసలుకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అస్సలు లేదు. అంత వేరే వేరే లెవెల్ ఇచ్చేసాడు మారుతి. అస్సలకి అనుకోలేదు. సినిమాలో హైలైట్ నచ్చిందంటే ఏం చెప్తాను? హైలైట్ అంటే ముసల్ని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది బ్రో. తర్వాత లాస్ట్ సీన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనం చేస్తే తర్వాత చూసే వాళ్ళకి థ్రిల్ అవుతుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అస్సలకి హైలైట్ బ్రో. ఆయన కామెడీ యాక్టింగ్ చింపేశాడు బ్రో, చింపేశాడు. అసలుకి ఆయన యాక్టింగ్ మనం పేరు పెట్టనీకి లేదు. అస్సలకి 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలా చూడటం ఇది ఫస్ట్ టైం. చూసిన దానికి 100% ఇచ్చాడు మారుతి. లేదు బ్రో, లేదు. అలా అనే వాళ్ళు అంతా ఫేక్ బ్రో. వచ్చి సినిమా చూసి మాట్లాడమను, బయటకు వచ్చి రివ్యూలు ఇవ్వడం కాదు. సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే బ్రో. హర్రర్ సీన్స్ హైలైట్ బ్రో, హైలైట్ అంటే హైలైట్. ఎవరు బ్రో అన్న ఇప్పుడు వచ్చి చెప్పను బ్రో, సినిమా చూసిన తర్వాత చెప్పను అన్నారు. ఫస్ట్ అన్నారు ప్రభాస్ కి డాన్స్ రాదు అన్నారు. చూడమను, సినిమాతోనే ఆన్సర్ చెప్పాము, వేరేది ఏది చెప్పలేదు. ఆయన ట్రోల్ చేశారు, ఎక్కడ కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. డైరెక్ట్ సినిమా చూపించాం, సినిమా చూసి మాట్లాడమను ఎవరైనా. చాలా 15 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ వచ్చాడు. కొట్టాడు. సాంగ్స్ హైలైట్ బ్రో, హైలైట్. అసలుకి ట్రోల్ అవ్వడం అసలుకి ఒక్కొక్క ఎంట్రుకలు నిల్చుంటున్నాయి బ్రో, నిల్చుకుంటున్నాయి ఎంట్రుకలు ఇలా నిల్చున్నాయి రోమ. అసలుకి ఆ సీన్స్ కి ఒక్కళ్ళు సీట్లో నిలబడారు బ్రో, ఒక్కళ్ళు సీట్లో కూర్చోరు. ప్రతి ఒక్కళ్ళు బయటే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు లోపల నిలబడే ఉంటారు, కానీ ఒక్కళ్ళు సీట్లో కూర్చోరు. క్లైమాక్స్ హైలైట్ బ్రో. వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ అస్సలకి ఆమెకు మొక్కొచ్చు అమ్మ. కొంతమంది అంటున్నారు మారుతి గారికి డైరెక్షన్ ఇవ్వకుంటే బాగుండేది ప్రభాస్ గారు అని అంటున్నారు. ఏంటి బ్రో అస్సలకి అలా అన్నోళ్ళు ఫస్ట్ మేము అనుకున్నాం మారుతికి ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా చిన్న డైరెక్టర్కి ఇవ్వడం ఏంటి అని. ఇచ్చిన దానికి 100,000% చేశాడు, న్యాయం చేశాడు. మారుతి కనిపిస్తే చేతులెత్తి మొక్కుతామని ఆయన ఇంటి దగ్గరికైనా వెళ్ళి మొక్కుతాం ఈరోజు ఖచ్చితంగా. 10/10 బ్రో, 10/10.